ఎర్ర తోలు కప్పుకున్నాడు, సాఫ్ట్ గా ఉంటాడు అనుకున్నారా? పుష్ప, పుష్పరాజ్ బ్రాండ్ గాడ్ జిల్లా ఎక్కడ విధ్వంసం సృష్టిస్తాడు. విధ్వంసం అంటే ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు పుష్పరాజ్. ఇంతకీ అల్లు అర్జున్ చూసి సినిమా ఆడింది అనుకుంటున్నారా, లేకపోతే అల్లు అర్జున్ కోసం సినిమా ఆడింది అనుకుంటున్నారా? మీరు అందరూనే అల్లు అర్జున్ కోసం ఆడితే సినిమా ఒక 150 కోట్లు 200 కోట్ల వరకు కలెక్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ పుష్ప అనే బ్రాండ్ సృష్టి, ఆ బ్రాండ్ కు పరుగులెత్తుతుంది. ఇక్కడ ఎవడైతే ఇది పే కలెక్షన్స్ వేసాడో స్క్రీన్ మీద, వాడి ఛానల్ టోటల్ ఎర్రిపప్ప ఛానల్ అని చెప్పేసి రాసి పెట్టుకోండి. వాళ్ళ హీరోని తక్కువ చేసి మన హీరోని ఎక్కువ చేస్తే ఊరుకుంటారా వాళ్ళు? సింహాలో డై హార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు అక్కడ బాలీవుడ్ లోని. ఒకవేళ పే కలెక్షన్ చేసి షారుఖ్ ఖాన్ తొక్కేసిన అల్లు అర్జున్ అని అవడం చేశారనుకో, పొడిచి పారదొప్పుతారు, పేగుల్లాగా అవతల పారదొప్పుతారు. బాలీవుడ్ భాష షారుఖ్ ఖాన్ గారిది. 582.5 కోట్లతో ఉండేది జవాన్, ఆ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. స్త్రీ 2 624 కోట్ల కలెక్షన్ తో నెంబర్ 1 స్థానంలో బాలీవుడ్ లో ట్రెండ్ అవుతుంది. అది కూడా రేపటితో తుడిచిపెట్టుకుపోతుంది. ఇంకా నెంబర్ 1 స్థానంలో పుష్పరాజ్ బ్రాండ్ నిలబడుతుంది. అక్కడ 700 కోట్ల నుంచి 800 కోట్లు కూడా వెళ్లే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. వరల్డ్ వైడ్ 1500 కోట్లు కలెక్ట్ చేయడం అంటే మాటలు అనుకుంటున్నారా? బాలీవుడ్ లో నెంబర్ 1 స్థానంలో కొనసాగడం అంటే మాటలు అనుకుంటున్నారా? ఇండియన్స్ అందరూ గర్వపడేలాగా, మన టాలీవుడ్ మేసం తిప్పుకునేలాగా కలెక్షన్స్ ఉన్నాయి పుష్పరాజ్ అక్కడ. అంతేకాదు సంక్రాంతి వరకు తెలుగులో ఏ సినిమా లేదు. గేమ్ ఛేంజర్ వచ్చేంత వరకు పుష్పరాజ్ ప్రపంచం సాగుతూనే ఉంటది. సంక్రాంతి వరకు బాలీవుడ్ లో కూడా సరైన సినిమా లేదు. బేబీ జాన్ క్రిస్మస్ రిలీజ్ అవుతుంది. తమిళంలో విజయ్ గారు తీసిన తేరీ సినిమా పోలీసోడు, దాన్ని మార్పులు చేర్పులు చేసి రిలీజ్ చేస్తున్నారు. అదేమన్నా ఇన్ఫాక్ట్ చూపించవచ్చు, లేకపోవచ్చు. అయినా సరే పుష్పరాజ్ ప్రపంచం సంక్రాంతి వరకు కొనసాగుతూనే ఉంటది. ఇక పుష్పరాజ్ రీసౌండ్ టార్గెట్ ప్రపంచం అంతా ఇండియా వైపు చూసేలా చేసిన బాహుబలి 2. బాహుబలి 2ని క్రాస్ చేస్తుందా లేదా అనేది ఫ్రైడే, సాటర్డే, సండే వచ్చే కలెక్షన్స్ బట్టి మనం డిసైడ్ అవ్వగలుగుతాం. నెక్స్ట్ టార్గెట్ అంటూ ఏమీ లేదు. ఉన్నది అంటే ఉన్నది, లేదంటే లేదు. డంగల్